ఫెయిల్ అవుతున్నందుకు కారణాలు ఏంటి? కూర్చున్న బాధ ఎవడినాలి? ఇక్కడ ఏ ప్లాట్ అమ్మనోడు, ఖాళీ వచ్చిపోయేటోడు, చూసుకుంటూ ఉండేటోడు, ఏదో ఒకటి చెప్పాలని మనసులో ఉన్న అవకాశం రాని వాళ్ళ బాధని ఎవరు వినాలి? ఎందుకు ఫెయిల్ అవుతారంటే దాంట్లో మొదటి కారణం, మీరు ఏ పని చేసినా, ఏ ఫార్మాట్లో ఉన్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా మనం ఫెయిల్ అయినాము అంటే లేక్ ఆఫ్ కమిట్మెంట్ లేకపోవడం వల్ల మనం ఫెయిల్ అవుతాం. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ దేవుడే దిగి వచ్చినా ఎవరి మాటను విననోడు ఎవరైతే ఉందో వారిని కమిటెడ్ అని చెప్తాం. మీరు జేబీకి వచ్చి ఒక ₹1,00,00,000 సంపాదించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు ఎవరు చెప్పని, దారిని పోయేటోడు చెప్పని, ఇంట్లో ఉన్నోళ్ళు చెప్పని, పరిస్థితులు అడ్డు రాని, మనకు బయట ఎండ ఉండని, వాన ఉండని, ఆదివారం కానీ, పండుగ కానీ, పబ్బం కానీ మీకు ఏ అడ్డు కూడా తొలగకుండా, అది ఏది పట్టించుకోకుండా అన్ని దాటుకొని ముందుకు పోయి మీ కమిట్మెంట్ తోటి మీరు ముందుకు వస్తే మిగతా అన్నీ కూడా ఈ శూన్యంగా మనకు కనిపిస్తాయి. మన విజయం ఒకటే మనకు కనిపించాలి. మనము ఒకసారి కమిట్మెంట్ తీసుకొని ఒక 2-3 ఇయర్స్ మనం ప్లాన్ చేసుకొని డెఫినెట్గా నాకు ఇది చేరుకోవాలి, 100 మిషన్ అని రాసి మా సార్ వాళ్ళు, ఈ మిషన్లో నేను ఉండాలి, ఈ ట్రిప్లో నేను ఉండాలి. ఇమీడియట్గా మనకైతే 500 గజాలకి అవకాశం ఉందిగా, ఇమీడియట్గా 3 ప్లాట్లకి మనకు అవకాశం ఉంది కదా. మనకు కూడా 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చేతులు, పంచభూతాలాగా పంచేంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయిగా. ఏదో ఒక ఇంద్రియం పనిచేయని వాళ్ళు ఉండరా? ఇల్లు ఎవరన్నా? అందరికీ పనిచేస్తున్నాయిగా. మరి అందరికీ పనిచేసినప్పుడు అందరూ ప్లాట్లు అమ్మాలిగా. ఎందుకు కొంతమంది అమ్ముతారు? మరి అందరి మాట ఈ ప్రపంచంలో అందరూ వినాలి కదా. ఎందుకంటే కమిట్మెంట్ మీ దగ్గర లేదు కనుక, మీరు చెప్పిన కమిట్మెంట్ బయట ఎవరు నమ్మట్లేరు కనుక, దాన్ని మీ దగ్గర నుంచి కస్టమర్ ఇంటి దగ్గర నుంచి సైట్కి రావట్లేరు కనుక, మిమ్మల్ని నమ్మి పైసలు ఇస్తలేరు కనుక ప్లాట్లు అమ్ముడుపోతారు. సో మీ కమిట్మెంట్ని ఇంకొంచెం మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. మీటింగ్కి రావాలన్నా, ఆఫీస్కి రావాలన్నా రెగ్యులర్గా మన వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు. సండే రోజు మీకు సేల్ ఉన్నా లేకున్నా, కస్టమర్ ఉన్నా లేకున్నా సైట్కి రండి బాస్. సైట్కి వస్తే ఏమవుతుందంటే కస్టమరే లేడన్న మీ మైండ్లో అక్కడ కనిపిస్తున్న 100 మంది కస్టమర్లల్లో ఒక్కడు కూడా మా ఓడై ఉంటే బాగుండు కదా, ఇంతమంది కస్టమర్లు వచ్చారని చెప్పి తెలుస్తుంది మనకు. దాంతోపాటుగా మీ కన్నా ముందరనే డిస్కషన్ చేసి, మీ కన్నా ముందరనే వాజిద్ భాయ్ కస్టమర్ తీసుకొచ్చిండు అనుకోండి, వాజిద్ భాయ్ కస్టమర్ పేమెంట్ కట్టిండు అనుకోండి, పేమెంట్ కడితే ఏమవుతుంది, పక్కన ఇంతియాజ్ భాయ్ చూసి అబ్బా నా కస్టమర్ అయితే బాగుండు కదా, నా కస్టమర్కి ప్లాట్ తీసుకుంటే నాకు బాగుండు అని చెప్పి ఒక చిన్న మెలకువ మనకు తెలుస్తుంది. మనకున్న ఇంద్రియాలలో ఏమన్నా మూసుగా పోయి చచ్చుబడిపోయి ఉంటే కూడా అవన్నీ లేచి నాట్యం చేయడం మొదలు పెడతాయి మనకు. అందుకోసం మిమ్మల్ని సైట్కి రమ్మని చెప్తాం, అందుకోసం మిమ్మల్ని ఆఫీస్కి రమ్మని చెప్తాం. ప్లస్ కమిట్మెంట్లో మనం ఎక్కడ ఉండాలి? ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ కస్టమర్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఎండింగ్ ఆఫ్ సర్వీస్ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత కూడా జీవితాంతం మనం ఏదైతే కస్టమర్ తోటి ప్లాట్ తీసుకునేటప్పుడు ఎంతైతే అనుకువగా, ఎంతైతే కన్వీనియంట్గా, ఎంతైతే ప్రవర్తనలో పరివర్తన చెందిన బుద్ధిమంతుల్లాగా ఉన్నామో జీవితాంతం కూడా అదే కస్టమర్తో అట్లే ఉండగలగాలి. దట్ ఈస్ వాట్ యాక్చువల్ కమిట్మెంట్ ఫర్ యువర్ లైఫ్. సో అది ఈ రోజు నుంచి మీరు ఒకటే రాసుకోండి, నా కమిట్మెంట్ మారొద్దు, నేను లైఫ్లో చేయాలనుకున్నా అంటే వేరే ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా మనము దీన్ని మర్చిపోవద్దన్న విషయాన్ని మీరు గమనించుకోండి. అందుకే చెప్తున్నా, మీ మనసులో కమిట్మెంట్ ఉండి పని చేయాలన్న ఆసక్తి మీకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. ఎవరన్నా ఆపుతుర్రంటే ఆ మీ సొంత ఆలోచన ఆపగలుగుతుంది తప్ప బయట ఏ శక్తికి అంత శక్తి లేదు బాస్. దాన్ని మీరు కొంచెం పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తే డెఫినెట్గా కమిట్మెంట్ ఉన్నలకు క్యాష్కు కుదవలేదంట. సో క్యాష్కు కుదవ ఉందంటే కొంచెం కమిట్మెంట్ ఎక్కడో మిస్ అయినామని దాన్ని కొంచెం రికవరీ చేసుకొని ముందుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం. బాగానే ఉంది కమిట్మెంటు, కోట్లు సంపాదించవచ్చు అని చెప్తుర్రు. నెక్స్ట్ ఏంది? దేని లేకపోవడం వల్ల? ట్రైనింగ్ లేకపోవడం వల్ల మిస్ అవుతాం. మనం ట్రైనింగ్ లేకపోవడం వల్ల చాలా మిస్ అవుతాం. ట్రైనింగ్ మనకేం అవసరం అంటే ఇక్కడ ఏం మాట్లాడతారు చాలామంది నా క్యాబిన్లోకి వచ్చి జూనియర్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు, ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తారంటే కస్టమర్ ఇంటలేడన్నా, కస్టమర్ వస్తలేడన్నా, ఫోన్ లేపట్లేడన్నా, రిప్లై 10 మంది వస్తారని చెప్పారు సండే వరకు, 10 మందికి 10 మంది రాలేదన్నా. కస్టమర్ దగ్గర అవకాశం ఉంది కనుక నేనేం చేయలేనన్న ఉద్దేశంతో బేసిక్గా నేనేం చేయాలి, దానికి నా తప్పేం లేదు కదా అని అంటున్నాను. సో ఇక్కడ ఈ ఫీల్డ్ అంటే కస్టమర్ రావాలి, డబ్బులు ఇవ్వాలి,
చేయాలి. మరి ఈ ఫీల్డ్ పక్కన పెడదాం కాసేపు. మీ ఒక్కరితో అయ్యే పని 2-3 చెప్తాం. ఐఏఎస్కి వేరే కస్టమర్తో ఏమైనా పని ఉందా? మీరు ఒక్కరు చదివి కమిటెడ్గా నేను ఐఏఎస్ కావాలని మీరు కూర్చుంటే ఐఏఎస్ కావచ్చా? మీరు కావచ్చుగా. ప్లస్ ఒక మంచి డాన్సర్ కావాలని అనుకున్నావు. డాన్సర్ కావాలనుకుంటే కస్టమర్ తోటి వేరే వాడు వచ్చి రావాల్సిన అవసరం ఉందా? మీ మాట విని సైట్కి వచ్చి రావాల్సిన అవసరం ఉందా? మీరు డాన్స్ చేయాలంటే లేదు. మీ దగ్గర ఒక మంచి సినిమా స్టోరీ ఉంది, అల్లు అర్జునో లేకపోతే మన విజయ్ దేవరకొండనో ప్రభాసో సినిమా తీయాలనుకుంటున్నాను మీతోటి. ఒక మంచి స్టోరీ లైన్ మీ దగ్గర మీ బుర్రలో వెలిగింది అనుకోండి, మరి వేరే కస్టమర్ తోటి ఏమైనా పని ఉందా? ప్రపంచం వచ్చి నీ కాళ్ళక్కడ పడుతుంది కదా. ప్లస్ ఇంకా 2-3 వేరే XYZ అథ్లెట్స్, రన్నర్ కానీ బ్యాటింగ్ కానీ విరాట్ కోహ్లీ ఉండు, మంచి బ్యాటింగ్ క్రికెట్ ఆట ఉంది మీ దగ్గర. దానికి మనకు వేరే ఏ కస్టమర్ తోటి కానీ మీ మాట వినాల్సిన అవసరం లేదుగా. మీ దగ్గర ఉన్న బ్యాట్తో కొడితే బాల్ పోయి ఆన్నో పడాలి, మరి కొట్టొచ్చుగా. కస్టమర్తో పని లేదు కదా. మీ మాట మరి మీరు విని మీరు దానికి కూడా ఏం కావాలి? ట్రైనింగ్ కావాలి. ప్లస్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మన బ్రెయిన్ పార్ట్ ఆఫ్ ది బాడీనా టోటల్ బాడీనా? పార్ట్ ఆఫ్ ది బాడీ. సరే, మనము రన్నింగ్ చేయాలి ఫాస్ట్గా. ట్రైనింగ్ దేనికి ఇస్తాం? బాడీకి ఇస్తాం, బ్రెయిన్కి ఇస్తాం? బాడీకి ఇస్తామా, బ్రెయిన్కి ఇస్తామా? బ్రెయిన్కి ఇస్తాం. డ్రైవింగ్ చేయాలా? దేనికి ఇస్తాం? ట్రైనింగ్ బ్రెయిన్కి ఇస్తాం. మరి సైక్లింగ్ చేయాలా? స్విమ్మింగ్ చేయాలా? లెర్నింగ్ చేయాలా? స్పీకింగ్ చేయాలా? అనౌన్స్మెంట్ చేయాలా? ఆటలు ఆడాలి. అన్నిటికి బ్రెయిన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే గీడకిచ్చితే నాకు సౌండ్ రావాలిగా, నొప్పి లేవాలిగా. మరి గీడకిచ్చితే కూడా ఎందుకు నొప్పి లేస్తుంది? అంటే కంప్లీట్ బాడీయే బ్రెయిన్ బాస్. 60 కిలోల మనిషి మనం ఉన్నామంటే 60 కిలోల బ్రెయిన్ మనకు ఉంది. దానికి ఏం కావాలి? ట్రైనింగ్ కావాలి. ఏ రకమైన ట్రైనింగ్ కావాలి? ఇప్పటిదాకా చిన్నప్పటి నుంచి ఖర్చుబడిన ఆలోచనలన్నింటినీ చంపేసి అంతగా ట్రైనింగ్ కావాలి. ఒక గ్లాసులో మనకు విషం ఉంది అంటే దాని ఇంకొక పాలు రెగ్యులర్గా పోయడం స్టార్ట్ చేస్తే ఆ విషం మొత్తం వెళ్ళిపోయేంత వరకు పాలు పోయగలగాలి. అంటే మన ట్రైనింగ్ కూడా ఎక్కడిదాం కావాలి? ఇప్పటిదాకా మీ ఆలోచన ఇక్కడే ఉండి నేను సామాన్య మానవుని, నేనేం చేయలేను, నా జీవితంలో ₹1 కోటి సంపాదించాలంటే అదొక పెద్ద కళ. ఎవడో దారిన పోయేటోడు చెప్పినంత మాత్రాన నేను రోజు మీటింగ్కి రావాలా, మీటింగ్కి వచ్చినంత మాత్రాన ప్లాట్ అమ్ముడు పోతుందా, అమ్ముడు పోయినంత మాత్రాన ఎమ్మటే ₹1 కోటి వస్తాయి, వచ్చో 2 లక్షల బిజినెస్ అవుతుంది. ఇట్లాంటి మనకు అవకాశాలు అందరికీ దొరుకుతున్నాయి కనుక ట్రైనింగ్ ఈజ్ మస్ట్. దాన్ని మనం ఎప్పుడు తప్పించుకోలేం. ట్రైనింగ్ తప్పించుకుంటే డెఫినెట్గా మన లైఫ్ టైటానిక్ షిప్ మునిగిపోయినట్టు మునిగిపోతుంది. ట్రైనింగ్ మ్యాండేటరీ మైండ్లో పెట్టుకోండి. ఏ రకమైన ట్రైనింగ్ తీసుకుంటారా? ఎట్లా మీకు తెలిసిన విధంగా సేమ్ ఇట్లా మాట్లాడిన దాన్నే మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలిసిన విషయాన్ని మీరు ఓన్ చేసుకొని మీ స్టైల్లో చెప్పండి. చెప్పే విధానం మారుతుంది కానీ కథ మారదు. నేచర్ వ్యాలీ అంటాగా, ప్లాటే అంటాగా. ఏదైనా విధానం వేరే ఉండొచ్చు కానీ కథ మారినప్పుడు డెఫినెట్గా ఆ కథ బంపర్ హిట్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది, పాన్ ఇండియా లెవెల్ హిట్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా జీవితాంతం మనం నేర్చుకుంటూనే ఉండాలి. లెర్నింగ్ ఈజ్ ఫినిష్డ్, ఎర్నింగ్ స్టార్ట్స్. లెర్నింగ్ ఈజ్ నాట్ ఫినిష్డ్, ఎర్నింగ్ నెవర్ స్టార్ట్స్. ఒకవేళ స్టార్ట్ అయినా ఏదో బ్రతకడానికి సరిపోయేంత ఉంటుంది కానీ జీవితంలో మాత్రం గెలవాలంటే ట్రైనింగ్ మ్యాండేటరీ బాస్, దాంట్లో డౌట్ లేదు. క్లారిటీ మన ప్రాజెక్ట్ పైన, మనం చేసే పని పైన క్లారిటీ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. ప్లాట్ అమ్మడం వల్ల కొన్న వ్యక్తి బాగుపడతాడా, చెడిపోతాడా? బాగుపడతాడు. 20 సంవత్సరాల క్రితం బలవంతంగా మీ దోస్తు వచ్చి ప్లాట్ ఇప్పించినా మీకు బలమే తప్ప బలహీనత కాదు. కస్టమర్కి మీరు చెప్పేటప్పుడు డెఫినెట్గా మీరున్న ఇంటి దగ్గర ఇంకొక 4 ప్లాట్లు బలవంతంగా నాలాంటోడే వచ్చి ఇప్పించినా ఈరోజు మీకు బలమే తప్ప బలహీనత కాదు అని మనం చెప్పగలగాలి. మనం ఈరోజు అమ్మేది కూడా భవిష్యత్తులో కస్టమర్కి ఫినాన్షియల్గా ఏ అవసరం పడ్డా, పాప మ్యారేజ్ కోసం కావచ్చు, బాబు ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, వీళ్ళ రిటైర్మెంట్ కోసం కావచ్చు, ఏ ఇతర అవసరాల కోసమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైనా కావాలంటే అది ల్యాండ్ మాత్రమే.
మిగతా అన్ని ఎక్కడ పెట్టినా బంగారం కేజీ కొని ఇంట్లో పెట్టుకుంటే గ్యారంటీగా నిద్రపోలేము. నిజంగా మీరు ఒక 50 లక్షల క్యాష్ తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకొని మీరు అక్కడిక్కడ తిరుగుతుండండి. గట్టిగా వారం రోజుల లోపలనే మీ ఆవిడకు ఫోన్ చేసి ఎక్కడున్నో దరిద్రం అంతా తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టిపోయినావు, ఏ ఫంక్షన్ పోలేకపోతున్నా, పక్కింటి ఆమెతో కూడా మాట్లాడలేకపోతున్నాను, తిట్టకపోతే నా పేరు సురేందర్ గారు 100% గ్యారెంటీ. వేరే ఏం చేయలేము మనం. ఆ క్లారిటీ మనకు ఉండాలి. అదేంది పొద్దున్నే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి కనీసం అంటే ఇద్దరిని మీకు కూర్చోబెట్టి మాట్లాడించిన వాళ్ళని ఇద్దరిని కౌంట్ చేస్తున్నాం. 20 మందిని టచ్ చేసి మేడం జేబీ నుంచి వచ్చినా మేడం ప్లాట్ తీసుకోండి అని చెప్పి 2 మాటలు మాట్లాడితే నేను ఇద్దరిని కలిసిన సార్ ఇలా మీకు తెలుసా డైరీ మొత్తం నిండింది సార్, మరో డైరీ చూపియండి బాస్ ఏం రాసిందో మీకు లాస్ట్ టైం నుంచి, లాస్ట్ 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి 1 మంత్ నుంచి మీ దగ్గర విజిట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది కస్టమర్లు కలిసారు, మీ టీవీ ఎన్ని విజిట్స్ పెట్టినాయి, వాటిలో క్లోజింగ్స్ ఎన్ని, ఎట్టు క్లోజ్ ఎన్ని, మొత్తం నో అని చెప్పినాయి ఎన్ని అని చెప్పి లిస్ట్ తీయమని చెప్తే నా దగ్గరకు వచ్చిన 10 మందిలలో 11 మంది కాడ ఆ లిస్ట్ లేదు. మరి ఎవరు ఇవ్వాలి క్లారిటీ? డైరీ ఇచ్చినా రాసుకోమని చెప్పి ప్రతిరోజు ఒక పేజీని రాయకపోతే ఎంటీగా విడిచిపెట్టేస్తామా? ఎంటీ పేజీ మీకు ఏమైనా పైసలు ఇస్తుందా? ఫుల్ పేజీ కదా, ఫుల్ జేబు నింపేది మనకు, ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచేది మనకు. ఫుల్ పేజీ మీకు నిండాలి. ఎవ్రీ డే మీ డైరీ ఉందంటే మీరు పొద్దున్న సాయంత్రమా మీ డైరీలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీరు చేసిన పని, చేయాల్సి అనుకున్న పని, కమిట్మెంట్ ఇచ్చిన కస్టమర్స్ లిస్ట్ కూడా మీరు రాసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్లో నాకు ఇప్పుడు ఇది ఇంపార్టెంట్, నాకు ఒక హీరోయిన్ కనిపించింది ఆమెను చూస్తా, ఆలోపు ఇంకో హీరోయిన్ కనిపిస్తుంది ఈమెను మర్చిపోతా. మనం కమిట్మెంట్ ఇవ్వడం కష్టం, కస్టమర్ తోటి మాట్లాడడం కష్టం, ఇబ్బందులు ఆల్రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ 2 ఆఫీసులు అయినాయి మనకు, ఒకటి పెద్దంబరపేట ఆఫీసు, నెక్స్ట్ ఇంకోటి అప్పర్ జంక్షన్ ఆఫీస్, 3వ ఆఫీస్ కోకాపేటలో ఓపెన్ అవుతుంది రేపు పొద్దున 100%. రేపు పొద్దున సెరైన్ కౌంటీకి సంబంధించింది 3వ ఆఫీస్ ఓపెన్ అవుతుంది. ఇట్లా 3-4 ఆఫీసులు మనకు ఉన్నప్పుడు మెయిన్ లీడర్స్ దొరకాలంటే దొరకరు. మాకు కావాల్సింది ఫాలోవర్స్ కాదు, మాకు లీడర్సే కావాలి. ఆ క్లారిటీ మీకు కూడా ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ టేకింగ్ ఎ బిగ్ క్లారిటీ ఫర్ దిస్. సో మీ రోల్ మీరు ప్లే చేసినప్పుడే మీకు రోల్స్ రాయ్స్ కార్ వస్తుంది, మీ రోల్ మీరు ప్లే చేసినప్పుడే మీకు రివార్డ్ వస్తుంది, మీ రోల్ మీరు ప్లే చేసినప్పుడే మీకు రెవెన్యూ వస్తుంది, మీ రోల్ మీరు ప్లే చేసినప్పుడే మీతో పాటు టీమ్ రిటైన్ అవుతుంది, కస్టమర్ కూడా మీకు రిటైన్ అవుతాడు. దాని మీరు ఎక్కడో సాహసం చేస్తే భూమి విడిసి కత్తితో సాహం చేసినట్టు అవుతుంది. ఎంతసేపు బయట ఓపెన్నెస్ లేకపోవడం కానీ, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం కానీ, మనం ఏం ఆలోచన చేస్తామంటే మన ఫీల్డ్లో కస్టమర్కి రేటు చెప్పేటప్పుడు 1000 రూపాయలు 2000 ఎక్కువ చెప్తాం. మనం కస్టమర్కి ఒక విషయం ఎల్బీనగర్ నుంచి 50 కిలోమీటర్ అని చెప్పే బదులు ఎంతసారి ఎల్బీనగర్ పక్కన అని చెప్తారు కొంతమంది. అంటే మనం కస్టమర్ని మెప్పిద్దామని ఆలోచనలో మనం చెప్తాం. టీంకి ప్రాపర్గా కమిషన్ చెప్తాం. ఒక ప్లాట్ అంతే నీకు 200 రూపాయలు గజానికి వస్తుంది. మీరు ఓపెన్గా లేకుండా సగం దాచిపెట్టి సగం విని 100% మనం మాట్లాడి 150% అడ్డగోలుగా అతుకులు చెప్పారు అనుకోండి, మీ జీవితం కూడా అడ్డగోలుగానే ఉంటుంది తప్ప మీకు ఎక్కడ కూడా ఎదుగుదల కనిపించదు. ఎదుగుదల కనిపించాలంటే తానవ్వక ఒప్పించక మెప్పించువాడే ధన్యుడు సుమతి. ఏ ఒక్కరికి కూడా కీడు చేయాలన్న ఆలోచన కూడా మీకు రావద్దు, ఏ ఒక్కరికి కూడా అబద్ధం చెప్పాలన్న ఆలోచన మీ దృష్టికే రావద్దు. ఒక్కసారి నేను సపోజ్ ఈ అబ్బాయి పేరు రామ్ అనుకున్నాం, రామ్కి నేను గజానికి 50,000 వస్తుందని చెప్పిన, ఒక ప్లాట్ అంతే 50,000 అని చెప్పిన, భీమ్కి ఒక ప్లాట్ అంతే 30,000 అని చెప్పిన. ఇట్లా 100 మందికి 100 రకాలుగా చెప్పుకోవడం పోయినా, 100 మంది కస్టమర్లకి 100 రకాలుగా చెప్పుకోవడం పోయినా. నా దగ్గరికి నాకు టైంలో మన లాస్ట్లో కూర్చున్న మూర్తి గారు ఉన్నారు కదా, ఆ మూర్తి గారు వచ్చింది, అన్న నువ్వు ప్లాట్ అమ్మేండు అయిపోయింది. నేనేమనుకోవాలి నా బుర్రల, మూర్తి గారికి నేను ఏం చెప్పిన విషయాన్ని దాన్ని వెతికి శోధించి సాధించాల్సి వస్తుంది. నేను ఏం చెప్పిన పోనీ నా టైం బాగాలేక 30,000 బదులు 1,00,000 అని చెప్పింది అనుకో, నాకే పక్కగా 30,000 బదులు 10,000 అని చెప్పింది అనుకో, ఉన్నాడు మొత్తం నాకు 30 అని చెప్పి ఆయన గుర్తుంటుంది. నేను చెప్పింది ఒకటే మాట కనుక 10,000 అని చెప్పింది అనుకో, ఆయన నా దగ్గర బిజినెస్ చేస్తారా? చేయదు, నన్ను నమ్మడు. 1 మార్కెటింగ్ పర్సన్ ఈక్వల్ టు 100 కస్టమర్స్, 1 మార్కెటింగ్ పర్సన్ ఈక్వల్ టు 100 మెంబర్స్ కస్టమర్స్. బికాస్ కస్టమర్ వచ్చి నేను చెప్పింది నచ్చి ప్రాజెక్ట్ నచ్చింది అనుకో ఒకటే ప్లాట్ కొంటాడు. అదే కస్టమర్ కాకుండా
మార్కెటింగ్ పర్సన్ అయ్యి నేను చెప్పింది నచ్చి మన ప్రాజెక్ట్ నచ్చి లైఫ్ బాగుంటుందని నమ్మిండి అనుకో 100 ప్లాట్లు అమ్ముతాడు. అదేవిధంగా నేను వచ్చి ఇక్కడ 2,50,000 గజాలు అమ్మిందంటే నాకే ఒకసారి లింగమే సార్ తీసుకొచ్చి ఒక ప్లాట్ అమ్మిండి అనుకుందాం, 200 గజాలకి మా అయితే ₹1,00,000 కమిషన్ రావచ్చు. మరి ఈ రోజు 2,50,000 గజాలు అమ్మినంటే గజానికి ₹100 లింగమే సార్ పోయినా కానీ 2.5 కోట్ల లింగమే సార్ సంపాదన కదా. సో దిస్ ఈజ్ వాట్ ద వాల్యూ ఆఫ్ మార్కెటింగ్ పర్సన్. మీరు కూడా మార్కెట్లో కొంచెం ముందుకెళ్ళాలంటే ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, టీంతో ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, కస్టమర్ తోటి కూడా ఆగమాగం చెప్పి ఆగమాగం చేసి కన్ఫ్యూజ్ చేసి ఏదో చేద్దామనుకుంటే మీరే ఆగమైపోతారు తప్ప ఎక్కడ బాగుపడే లక్షణాలు మనకు కలిపి. సో బీ ఓపెన్నెస్, లేక్ ఆఫ్ ఓపెన్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ మనసులో ఉంటుంది. చెప్పాలని చెప్తే ఏమనుకుంటాడు సెన్స్ ఆఫ్ బిలాంగింగ్స్. మనం ఏదో కస్టమర్కి ఒక దాని గురించి మాట్లాడితే మనం టాపిక్ మార్చి మనకు నచ్చింది ఏదో మాట్లాడు. మన రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా మాట్లాడాలి కనుక కస్టమర్తో 2 hours ట్రావెల్ చేసేంత వరకు చాలా జాగ్రత్తగా చాలా విషయం కూడా మనకి కలుగుతుంది. దాంతోపాటుగా లేక్ ఆఫ్ ఓనర్షిప్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాం మనం? సపోజ్ ఇబ్రహీంపట్నంలో 600 ఎకరాలు సైట్ ఓపెన్ చేసారు, చౌటుప్పల్లో 700 ఎకరాలు సైట్ ఓపెన్ చేసారు, మన సిరేని కౌంటీ 20 acres సైట్ ఓపెన్ చేసారు, ప్లస్ వికారాబాద్లో 150 acres సైట్ ఓపెన్ చేసారు. మొత్తం ఎన్ని ఎకరాలు అయింది సార్? 600, 700, 1300, 150, 1450, ఒక 20, సరే 1500 ఎకరాలు ప్లాట్లు ఓపెన్ చేసారు. ఓపెన్ చేస్తానికి మనిషికి దగ్గర 1500 ఎకరాలు అంటే 1500 కోట్లు. 200 మందికి ఎన్ని కోట్లు అయినాయి సార్ ఒక్కొక్కరికి ఇన్వెస్ట్మెంట్? సార్ 7 కోట్ల. ఒక్కొక్క వ్యక్తి 7 crores యాజ్ ఏ ఓనర్గా. మన ఎండి రమేష్ గారు ఉన్నారు కదా, ఎండి రమేష్ గారు కూడా 7.5 కోట్లు దగ్గర ఇచ్చినారు. నేను అమ్మట్లే, మార్కెటింగ్ నాకు అప్పచెప్పారు, నేను అమ్మట్లే. ఒక 1000 మందిని రిక్రూట్ చేసారు. 1000 మందిని తీసుకొచ్చినా వాడు సినిమాలు అంటుండు, వాడు షికార్లు అంటుండు, వాడు నాకున్న ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు సార్ అంటుండు. ఒకడు నేను పొడుగున్నా నేను తలకాయ దించుకోవాలా సార్, వంకాయ ఇట్లా కింది తినాలంటుండు, వాడు పొట్టిగున్నా నేను ఎంత పైకి చూసినా వాడు నా సైడ్ చూస్తలేడు అంటుండు, నా కలర్ లేదంటుండు, కమ్యూనికేషన్ లేదంటుండు, నేను చెప్తే ఇంటలేడని చెప్తుండు. ఒక్కొక్కరు ఒక్కొక్క వంక చెప్తున్నారు. నా దగ్గరకు వచ్చి రీజన్సే చెప్తున్నారు. మీ దగ్గరకు వచ్చి ఎండీస్ దగ్గరకు వచ్చి మీరందరూ ఎండీలుగా మీ దగ్గరకు వచ్చి ప్రతి ఓడు రీజన్ చెప్తుడు, కానీ ఎవడు ప్లాట్లు అమ్ముతలేడు. మరి మీరు మాత్రం మనిషికో 2 కోట్లు నెక్స్ట్ మంత్ 15వ తారీఖు లోపల మలేషియా పోయే లోపల మీరు కట్టాలి. ఏం చేస్తాం సార్? అమ్ముకుంటామా? రోడ్డు మీద పడి బదనామవుతామా? అమ్ముకుంటాం. ఎందుకంటే పైసలు నీది, ల్యాండ్ నీది, కంపెనీ నీది, చరిత్ర నీది. ఇందుకోసం నువ్వు ఓనర్షిప్ తీసుకున్నావు కనుక అమ్ముకుంటావు. అదే ఓనర్షిప్ తీసుకొని మీరు ఒక 2 కోట్ల కలెక్షన్ నెక్స్ట్ మంత్ 15వ తారీఖులో తలా 2 కోట్లు తీసుకురండి బాస్, కనీసం మనిషికి 20 లక్షల కమిషన్ ఎందుకు రాదో నేను చూసుకుంటా. అదే కదా మనకు గవర్నమెంట్. అదే 20 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి చాలా కప్తాం, స్వీట్ ఇస్తాం, 3 ఇంటర్నేషనల్ ట్రిప్పులు తీసుకెళ్తాం, దగ్గర ఒక 20 కొత్త ప్లేసులు తీసుకెళ్తాం. కనీసం ఒక 8 నుంచి కనీసం ఎన్ని ఫ్లైట్లు మారుతాం మనం? 3 ఇంటర్నేషనల్ ట్రిప్కి ఎన్ని ఫ్లైట్లు చేంజ్ होते अपन? अरे 3 इंटरनेशनल ट्रिप है, जाने का एक, आने का एक, बीच में एक, ऐसा कुछ बोलो ना. ठीक है, थैंक यू. ఇవన్నీ కలిసి కనీసం ఒక మేము చేస్తాము, మేము మెయింటెనెన్స్ ఇస్తాము, మేము రీఫండ్ ఇస్తాము, మా దగ్గర ప్లాట్ తీసుకుంటే బాగుంటుంది. బయట 20% నుంచి 25% అప్రిషియేషన్ ఉంటే మా దగ్గర 25 దగ్గర స్టార్ట్ అయ్యి 40% అప్రిషియేషన్ అవుతుంది. మేము 23 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాము, మా దగ్గర ఇట్లాంటి ప్లాట్లు ఉన్నాయి, మా దగ్గర అట్లాంటి ప్లాట్లు ఉన్నాయి, కంపెనీ మాదే, నేనే ఓన్ చేసుకొని ఒక 100 మందిని టీం రిక్రూట్ చేస్తున్నాను విషయాన్ని మీరు ఓన్ చేసుకొని సబ్ కాన్షియస్ లో ఇంకల్కేట్ చేసుకుంటే వద్దన్నా 100 ప్లాట్లు మీకు అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా మీరు ఆ విషయాన్ని ఓనర్షిప్ చేసుకోండి. ప్లస్ మన మార్కెట్ లో టాప్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయి మార్కెటింగ్ చేస్తున్నాయి అంటే, సపోజ్ యాపిల్ సెల్స్ క్రియేటివిటీ, ఇన్నోవేషన్, నాట్ ద గ్యాడ్జెట్స్. రెడ్ బుల్ సెల్స్ ఎనర్జీ, నాట్ ద డ్రింక్స్. Rolls Royce sells respect, not the cars. Nike sells passion,
not the shoe. Rolex sells status, not the watches. Real estate sells permanent address, not the home and plots. Basically మీరు ఆ విషయాన్ని కష్టపడి చెప్పాలంటే